నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అమ్మా, మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా? ఇప్పుడా? ఏం తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య, తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం పద. రామ్మా, టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య. ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి, ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. అమ్మా, నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా. నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు? మావయ్య గారు, ముందు జరగాల్సింది చూడండి. నువ్వు వెళ్ళిపో అమ్మా సీత, ఇక్కడ ఉండద్దు. దయచేసి అమెరికా వెళ్ళిపో. నీ నాన్న రావద్దు, అమ్మ రావద్దు, నువ్వు మాకు కనిపించొద్దు. వెళ్ళి అక్కడ అందరూ క్షేమంగా ఉండండి. నేను కోపంగా చెప్పడం లేదమ్మా, నిజంగానే చెబుతున్నాను. నీ మీద కోపం ఎందుకు? వెళ్ళు. ఎందుకంటే కానీ ఎలా చెప్పును? 20 ఏళ్లుగా మా గుండెల్లో దాచుకున్న బాధను గుండెల్లోనే పెట్టుకుని మామూలుగా బ్రతుకుతున్నాం. ఏ ఆశలు, నిరాశలు, ఎదురు చూపులు, ఎదురు దెబ్బలు లేకుండా ఉన్నాం. కానీ నువ్వు వచ్చిన తర్వాతే ఆ బ్రతుకుల్లో ఏదో అలజడి బయలుదేరింది. అంటే నువ్వు రావడం తప్పని కాదమ్మా, నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావు. కానీ మాకేం జరిగింది? చెడు. నువ్వు ఇక్కడ లేవనుకో, సరే, తల్లిపోయిన సంగతి వాడికి తెలియదు, రాలేకపోయాడు అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ నువ్వు ఉండి కూడా వాడు రాలేకపోయాడంటే నాకెంతో కష్టంగా ఉంది అమ్మా. వాడు లేని వెలితి నిన్ను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్నిసార్లు నిస్పృహతో బాధపడాలో ఈ వయసులో నాకెందుకమ్మా ఇవన్నీ? దయచేసి వెళ్ళిపో. ఈ రాత్రికే వెళ్ళు, ఈ రాత్రికి. అమ్మా, వెళ్లే ముందు ఎవరితోనూ చెప్పొద్దు. చెబితే నిన్ను ఎవరు వెళ్ళలేవరు. ఎవరో ఎందుకు, నాకే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా, నువ్వు వెళ్ళాలమ్మా, తప్పదు. నువ్వు రావడం వల్ల వచ్చిన సమస్యలు వెళ్ళిపోవడం వల్ల తీరిపోతాయేమో. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ మేం కూడా ఏదో ఏదో ఇలా ఉంటాం. వెళ్ళిరా అమ్మా. I wish you a very happy 100 years of successful life with no emotional pressures.
God bless you. God bless you, my child. God bless you. God bless you. God bless you. నన్ను క్షమించండి నాన్న. తాతయ్య నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమన్నారు. నేను నిజం చెప్పలేను నాన్న. మీ ఆఖరి కోరిక తీర్చలేను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవరు, నాన్నని పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని తెలుసా? తాతయ్య కర్కోటకుడు అనుకుంటున్నావా తల్లి? నన్ను శపిస్తున్నావా? నేను వెళ్ళను తాతయ్య అని దబాయించి నువ్వు ఉండిపోకూడదు. నీకు ఆ హక్కు లేదా? రామ్మా, మరొక్కసారి నేను కళ్ళారా చూడాలనుంది సీత. తాతయ్య చేతిరాతో శుభలేఖ రాగానే ఎగిరి గంతేశారు నాన్న. నాన్న మొహంలంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషంతో ఏడ్చేశారు. అన్ని పనులు మానుకుని వెంటనే ఇండియా రావడం కోసం వీసాలు, టిక్కెట్లు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు. గిఫ్ట్లు కొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కడికక్కడే కన్ను మూసింది. నాన్న నేనే హాస్పిటల్లో చేర్పించాను. నాన్న, నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం
నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న, నాకు కోరికలు తీరుస్తావా? ఏమిటన్నది? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయొచ్చు నాన్న. చేయిస్తావు కదా? వాసు! కాశీ నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా తప్పగా గాలానివ్వండి. మామగారు మీరు లేవకండి. నాకేం కాదు కానీ ముందు ముందు సీత ఎక్కడుందో చూడాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా. నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. తెలుగు 1